దిస్ ఇస్ డే 27 ఆఫ్ ఫినాన్స్ ఇన్ 60 సెకండ్స్ సిరీస్. క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ కడితే సరిపోతుంది, మిగతాది నెక్స్ట్ మంత్ చూసుకుందామని అనుకునే వాళ్ళందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్, ఐమ్ యుగంధర్, ఐమ్ ఫినాన్స్ ఎంతూజియాస్ట్. వెల్కమ్ టు ద ఛానల్ ఫినాన్స్ విత్ యూ. బ్యాంక్స్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని ట్రాప్స్ కనిపెట్టారు. అందులో ఒకటే ఈ మినిమం డ్యూ పేమెంట్స్. బ్యాంక్స్ ఏం చెప్తాయంటే, మీరు క్రెడిట్ కార్డు వాడిన ఈ స్టేట్మెంట్ మంత్లో కొంత అమౌంట్ కడితే చాలు, మిగతాది నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు అని చెప్తారు. మీరు అలా మినిమం డ్యూ పేమెంట్ కట్టిన నెక్స్ట్ మినిట్ ఖతం. మీరు మినిమం డ్యూ కట్టిన నెక్స్ట్ మూమెంట్ నుంచి మీకు స్టార్ట్ అవుతాయి ఛార్జెస్. మీరు వదిలేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్కి 2 to 3% ఇంట్రెస్ట్, ప్లస్ ఆ ఇంట్రెస్ట్కి జిఎస్టీ, ప్లస్ దానికి లేట్ ఫీ. నెక్స్ట్ మంత్ ఆ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ లేట్ ఫీజు కట్టాలి, మళ్ళీ దానికి జిఎస్టీ కట్టాలి. మినిమం డ్యూ పేమెంట్ స్టార్ట్ చేయటం ఈజీయే, కానీ స్టాప్ చేయటం చాలా కష్టం. ఇలా మినిమం డ్యూ పేమెంట్స్ చేయటం వల్ల నీ క్రెడిట్ స్కోర్ చాలా డ్యామేజ్ అవుతుంది. నీకు ఫ్యూచర్లో ఏ లోన్స్ రావు. ఒకవేళ నీకు లోన్స్ వచ్చినా కానీ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆఫర్ చేస్తారు. బీ కేర్ఫుల్. అసలు అవాయిడ్ చేసేయండి మినిమం డ్యూ పేమెంట్స్ అనేవి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.